పాతాళ భైరవి సినిమా విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా. నేపాళీ మంత్రికుడు తోటరాముడి వద్ద ఉన్న భైరవ శక్తిని తిరిగి పొందటమే కాకుండా రాజకుమార్తెను కూడా అపహరించుకుపోతాడు. నిరుపేదగా మారిన తోటరాముడు ఏం చేస్తాడంటే రాజకుమారిని దక్కించుకునేందుకు మాంత్రికుడు ఉన్న గుహ వద్దకు వెళ్ళి అతడిని వధించి ఉజ్జయిని రాకుమారిని వివాహం చేసుకుంటాడు. ఈ సినిమాలో డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. సాహసం చేయరా డెంబక, రాకుమారి దక్కునురా, మాంత్రికుని ప్రాణం పెట్టలో ఉన్నదిరా డెంబక, జనం అడిగింది మనం చేయవలెనా, మనం చేసింది చూడవలెనా, జై పాతాళ భైరవి, సాష్టాంగ నమస్కారం చేయరా డెంబక వంటి డైలాగులు విశేషమైన ఆదరణ పొందాయి. 1952 సంవత్సరం జనవరిలో భారతదేశ స్థాయిలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాళ భైరవే. 28 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకున్న పాతాళ భైరవి తమిళంలో కూడా విడుదలవ్వటం విశేషం. పింగళి నాగేంద్రరావు రచించిన తీయని ఊహలు, ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో, కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖిని, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలో నా కలలే ఆయే, ప్రణయ జీవులకు దేవీ వరాలే కానుకొలివియే, ఇతిహాసం వినరా, ప్రేమ కోసం వలలో పడెనే పాపం పసివాడు, వగలో ఈ వగలు తళుకు బెళుకు వగలు, తాళలేనే తాళలేనే, హాయిగా మనమింకా స్వేచ్ఛగా, రానంటే రానే రాను, వినవే బాలా నా ప్రేమ కోలా. పాటలు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. ఈ పాటలను ఘంటసాల, పీలీల, రేలంగి, పిఠాపురం నాగేశ్వరరావు, టీకే సావిత్రి, కమలా చంద్రబాబు, విజయ వర్మ, జిక్కి తదితరులు అద్భుతంగా పాడారు. 1980లో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయ సంస్థ జితేంద్ర హీరోగా హిందీలో కలర్లో ఇదే సినిమాను తెరకెక్కించడం విశేషం. అలనాటి పాతాళ భైరవి సినిమా విడుదలై 74 సంవత్సరాలు నిండాయి. 1951 సంవత్సరం మార్చి 15వ తేదీ తెలుగులో విడుదలైన పాతాళ భైరవి సినిమా అదే సంవత్సరం మే 17వ తేదీ తమిళంలో విడుదలైంది.